Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ప్రస్తుత రోజుల్లో నిజంగా భార్యాభర్తల బంధం అలా లేదని చెప్పాలి. అంటే అందరూ అని కాదు, కొంతమంది ఒక మిత్రుల్లా ఉండాలి అంటే సమయానికి తగ్గట్టుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా అలా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఎందుకని అంటారు? ఇప్పుడున్న కారణం ఏంటి చెప్పమంటారమ్మా? అసలు సగం సినిమాలే పాడి చేస్తున్నాయి కొంత, ఇప్పుడు సినిమాలు మరికొంత. మనుష్యులలో ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచడం తల్లిదండ్రులు చేస్తారు, సందేహాలు ఎక్కడ పెంచాలి. కానీ అదే సమయంలో భార్యాభర్తల బంధం ఒకరితో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, క్షణికోద్రేకాలతో కోపాలు తెచ్చుకొని తిట్టుకోకూడదనేది చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు కదా. ఇప్పుడు పూర్వం రుక్మిణీ కృష్ణుల కథ, సీతారాముల కథలు చిన్నప్పటి నుంచి నూరిపోసి ఏదన్నా చిన్న చితక గొడవలు వస్తాయి. భార్యాభర్తలకు తగాదాలు లేకుండా ఎలా ఉంటాయి? సతీదేవి కూడా శివుడి మాట వినకుండా వెళ్ళిపోయిందా లేదా? ఒక్కసారి సతీదేవి శివుడు వద్దంటున్నా వినిపించుకోకుండా పుట్టింటికి చూడడానికి యజ్ఞానికి వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. భర్తకు దూరం అయితే చివరికి మిగిలేదు అదే. డబ్బు సంపాదించవచ్చు, నువ్వు ఇంకేదైనా పలుకుబడుతూ ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండడం వల్ల వచ్చే ఆనందం వేరనే కథలు చెప్పేవారు పూర్వం. మా చిన్నప్పుడు ఇలాంటి కథలే చెప్పేవారు. అందువల్లే పూర్వం ఒకసారి పెళ్లి చేసుకుంటే యావత్ జీవితం వాళ్లే దంపతులు. ఇప్పుడు 16 రోజుల పండుగ గడిస్తే గొప్ప. తొలినాడు ఏదో హడావిడి, మలినాడు మడావిడి అన్నట్టుగా అయిపోతుంది. 16 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతున్నారట. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ కొంత తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం, కాలప్రభావం, మీడియా ప్రభావం అన్నీ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి. కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ పూర్వపు లక్షణం వస్తుందని నాకు నమ్మకం. అందువల్ల నా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కని కథలు చెప్పాలి. వస్తాయి తగాదాలు అయినా, కానీ అయినా కలిసి ఉండండి. ఎప్పుడైనా భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట, భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి. ఈవిడేమో తోసుంటా అంది, ఈవిడ తోసుంటా అన్నాడు, ఇంకేముంది రెచ్చిపోతే కొట్టుకుపోతారు. ఇంకా విడాక్ 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 అయిపోయింది. దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు చివరికి? ఒక్క ఇంట్లో సుఖంగా ఉంటున్నారా? ఇవాళ కలియుగంలో గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసింది. పూర్వం గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకునేది, ఇప్పటికీ చేయేస్తే లబ్ డబ్ అని అంటుంది. కానీ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అదొక జబ్బు కింద పట్టుకుంది. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయినా మా అదృష్టం ఏంటంటే మేము పిల్లలకి చిన్నప్పుడు వచ్చే సంస్కారం వల్ల మా పిల్లలు అలాగే చక్కగా కలిసి ఉంటున్నారు, మా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉంటున్నారు. అందువల్ల వీటిని మళ్ళీ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ మధ్యన మా పురాణాలు విన్నాక చాలామంది మార్పు చెందుతున్నారు. క్షణికోద్రేకంతో విడిపోతే ఉంది. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు ఉండదు. ఈ పిల్లలు మళ్ళీ పిశాచాల్లా తయారైపోతారు. వీళ్ళు కొట్టుకుంటారు, హత్యలు చేస్తున్నారు, చస్తారు, బాంబులు వేసుకుంటారు. చివరికి ఏం సుఖం? ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఐకమత్యంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒక అవగాహనకి రావడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు 3 ముళ్ళు అందుకే పెట్టారు. 3 ముళ్ళు ఏమిటి అనుకుంటారు? ధర్మేచ. ఒక ముడి ఎందుకు వేస్తున్నాడంటే ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం. ధర్మం కోసం ఒక ముడేట. అంటే ఈ రోజు నుంచి భార్య భర్త ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించెదరుగాక. అర్థేచ. ధనం విషయంలో కూడా మీకు మీరే మాకు మేమే అని కొట్టుకోకుండా నువ్వు సంపాదించు, నేను సంపాదిస్తాం, ఇద్దరు డబ్బులు అక్కడ పెడదాం, ఇద్దరం కలిసి అవగాహనకు వచ్చి ఖర్చు పెట్టుకుందాం. ఈరోజు నువ్వు గొలుసు చేయించుకో, వచ్చే నెలలో నేను ఉంగరం చేయించుకుంటాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి కొంత లోను పెట్టుకుని, లోనుగా బతకకుండా లోను పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం, లోన్ తీర్చుకుందాం, ఇలా అనుకోవాలి. అలాగే ఏ విషయంలో అయినా ధనాన్ని విషయంలో భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టకూడదు. అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పుడు తప్ప. అందువల్ల అర్థము విషయంలో 2వ ముడి ఇవ్వాలి. ఇక 3వది కామేచ. కోరికలు కూడా ఇద్దరు కలిసి తీర్చుకోవాలి. ఆవిడికి దెబ్బకఠ దొంగల ముఠా సినిమా ఇష్టం, ఈయన గారికి ఏమో నాలాగే జయసింహ ఇష్టం. నేను జయసింహే చూస్తాను, కాదు నేనేమో ఇవే చూస్తాను అనకుండా ఓ రోజు జయసింహ, ఓ రోజు దెబ్బకఠ దొంగల ముఠా చూడండి. అలా ఇద్దరు కలిసి, ఒకళ్ళు జానపదం ఇష్టం, ఒకళ్ళకి ఏదో గూఢచారి సినిమాలు ఇష్టం, ఒక్కొక్కడికి అవి ఇవి కాకుండా ఊడు పిల్లలు కొట్టుకునే సినిమాలు ఇష్టం. అలా ఇష్టాలు ఇద్దరు దాన్ని ఏమంటారు పంచుకోవాలి. ఇంక 2వది భార్యామడికి రోజు మైసూరు బజ్జీ ఇష్టం, ఈ భర్త గారి కర్మ వాడికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఇష్టం. అప్పుడు ఇద్దరు కొట్టుకోకుండా రెండూ చేసుకుని రెండు చెరిసగా తినమనండి, ఏం చేస్తాం? అలా కోరికలు కూడా కలిసి తీర్చుకోవాలి. అందుకని ధర్మేచ
అర్ధేచ కామేచ నాతి చరామి అన్నాడు ఆయన. నాతి చరితవ్యం అని పురోహితులు వారు మంత్రం చెబుతారు. అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళుట, చెప్పకుండా చేయుట. నా అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళను. ధర్మ అర్థకామములలో నీ మాటే వింటాను, నిన్ను దాటి వెళ్ళను అని మంత్రం పురోహితులు వారు చెప్పమనగానే, బ్రహ్మగారు చెప్పమనగానే ఈయన నాతిచరామి అంటాడు. నా అతిచరామి. అతిచరామి అంటే నిన్ను దాటి వెడతాను, నీకు చెప్పకుండా చేస్తాను. నా అతిచరామి కలిస్తే సవర్ణ దీర్ఘసంధి. నా అతి అది నైతత్పురుషం సమాసంలో, అది నాతి అవుతుంది. నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు మొగుడు. భర్త గారు భార్యామణికి 3 ముళ్ళు వేసి ఏమంటున్నాడు? ధర్మ అర్థకామములలో నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఆవిడ ఆనందపడిపోయి ఆహనా భర్త ఎంట అనుకుంటోంది. ఇంకా ఆ మాట మీద ఆయన నిలబడాలి, ఈవిడ నిలబడాలి. అప్పుడు ఎంత బాగుంటుందండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకుండా తరివేస్తే ఏమిటి లాభం? తల్లిదండ్రుల్ని పూజించడం, అత్తమామల్ని పూజించడం వల్ల పెద్దవాళ్ళు ఒక అండ. వాళ్ళు అలాగే ఉండాలి. మూర్ఖత్వంతో కోడల మీద పెత్తనం చేయకూడదు. ఈ రోజులో పెత్తనం ఎవడు ఒప్పుకుంటాడు? మీరు ₹1,00,00,000 జీతం ఇచ్చినా సరే ఒక్కరోజు ఏదన్నా అంటే వాళ్ళకి మండిపోతుంది. నేను చూశాను కదా, మన దగ్గర పనిచేసే అసిస్టెంట్లకి ఇచ్చినంతకాలమే ఆనందం. ఎప్పుడన్నా ఎరా ఈ పూట ఎందుకు అగరత్ వెలిగించలేదంటే నేను ఎందుకు వెలిగించాలని అంటాడు వాడు. ఎవరి మాట ఎవరు వింటలేదమ్మా, మేము చూస్తున్నా. నాకంటే మీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే మేము కొంచెం పురాణం రంగంలో ఉంటాం. మా దగ్గరకు వచ్చిన వాడు ఎక్కడికి పోడు. కానీ మీరు చూస్తారు ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. ఛానల్స్లో పైవాడు ఏదనంటే మర్నాడే ఉద్యోగం మానేడు ఇంకో ఛానల్. ఇది కాదు అది, అది కాదు ఇది. బోల్డ్ స్టూడియోలు, బోల్డ్ యూట్యూబ్లు, బోల్డ్ యూట్యూబ్లు ఎవడో వినవు. అలాంటి చోట కొంచెం జాగ్రత్తగా అవగాహనతో ఉండాలి. అప్పుడు కుటుంబాలు నిలబడతాయి, పిల్లలు బాగుపడతారు. మన పిల్లల కోసమైనా బాగుపడద్దా? తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి